దేవుని యొక్క విశ్రాంతిని నువ్వు ఎలాగ అనుభవిస్తున్నావో నీ ప్రాక్టికల్ లైఫ్లో నువ్వు అన్య సమాజానికి చూపగలిగితే, నువ్వు వెంటబడి సువార్త చెప్పటం కాదు, వారే వచ్చి నిన్ను అడుగుతారు, ఎలా ఉండగలుగుతున్నావు ఇలా. ఇది రహస్యం. వాళ్ళే కదులుతారు. దీన్ని నువ్వే చూపాలి. మీ ఇంటి దగ్గరికి వచ్చి నేను చూపాతి కాదు. ఎప్పుడున్నా ఒక పూట నేను నవ్వుతా కనపడ్డా, ఒక పూట నవ్వుని వాళ్ళేం లక్ష్య పెట్టరు. కానీ వాళ్ళ మధ్యలోనే ఉంటున్నావు, వాళ్ళతోనే ఉంటున్నావు, వాళ్ళ లాంటి సమస్యలే నువ్వు ఎదుర్కొంటున్నావు. కానీ వాళ్ళకి భిన్నంగా నువ్వెప్పుడు చెరగని చిరునవ్వు, ముఖంలో వికారం లేకుండా సంతోషం కలిగి ప్రభునందు ఆనందిస్తూ పాటలతో, ఆయన కూర్చున్న స్తుతులతో ఆనందంలో నువ్వు సాగిపోతున్నావు. అది వానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది నువ్వు లోకానికి చూపించాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతి.